మదర్ తెరీసా అసలు స్వరూపం. మానవత్వానికి మారుపేరుగా చెప్పుకునే మదర్ తెరీసాలో మనకు తెలియని మరో కోణం, అసలు స్వరూపం వేరే ఉందా? తన నిస్వార్థ సేవతో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన మదర్ తెరీసా మరెంతో మంది మరణానికి పరోక్షంగా కారణమయ్యారా? మదర్ తెరీసా తన చారిటీ సంస్థలకు దేశ విదేశాల నుంచి వచ్చే విరాళాల లెక్కలను ఎందుకు వెల్లడించలేదు? మదర్ తెరీసా తన సంస్థల్లో బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడ్డారా? పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండిపోవాలని మదర్ తెరీసా భావించారా? అనూహ్యంగా తెర మీదకొచ్చిన ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకునే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మదర్ తెరీసా తప్పు చేశారనే వాదనను మీరు సమర్థిస్తారా? సమర్థించేటట్లయితే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? మనిషి రూపంలో పుట్టిన దేవతగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన మదర్ తెరీసా గురించి ఇన్నాళ్ళు మనం చదువుకున్నా, చెప్పుకున్నా, విన్న విషయాలన్నీ 100% నిజాలేనా అంటే కాదు అనే సమాధానం కొత్తగా వెలుగులోకి వచ్చింది. మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించి సామాజిక సేవను విశ్వవ్యాప్తం చేసిన మదర్ తెరీసా ఒకానొక సమయంలో స్వార్థంగా ఆలోచించారనే కామెంట్స్, స్టోరీస్ ఇటీవలి కాలంలో పబ్లిష్ అవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నోబెల్ శాంతి బహుమతి, రామన్ మెగసెసే శాంతి బహుమతితో పాటు అనేక గౌరవాలను అందుకున్న మదర్ తెరీసా మనీ మైండెడ్ అని, ఆమె సంస్థల్లో పేదలకు అందించిన సేవలు పరమ లోపభూయిష్టంగా ఉండేవని ఇన్నాళ్లకు బయటపడడం నమ్మశక్యంగా లేదు. అయితే ఇంతకన్నా ఎక్కువగా విస్తుగొలిపేలా, ముక్కున వేలేసుకునేలా ఉన్న మరిన్ని విషయాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మదర్ తెరీసా దగ్గర నికరంగా ఉన్న డబ్బు ఏకంగా 752 లక్షల కోట్ల రూపాయలని ఆమె చనిపోయాక ఈ లోకానికి తెలిసింది. మదర్ తెరీసాలోని మరోవైపును ఈ చీకటి కోణాన్ని ఆమె కుటుంబ సభ్యులే వెల్లడించారు. కుటుంబ సభ్యులు అంటే మదర్ తెరీసా సంస్థ మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళు అని అర్థం. మదర్ తెరీసా పేదలకు సేవ చేస్తున్నట్టు నటించారని, ప్రపంచానికి అలా షోయింగ్ చేశారని చెప్పారు. బీదవారికి మదర్ తెరీసా సాయం చేశారనడంలో ఏమాత్రం వాస్తవం లేదని, పైగా ఆమె కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని మిషనరీస్ ఆఫ్ చారిటీ సభ్యుడు డాక్టర్ అరూప్ చటర్జీ తెలిపారు. ఇండియాలోని కోల్కతాలో మదర్ తెరీసా సామాజిక సేవ చేస్తున్నారంటూ ఆమె గురించి ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రచారంలోని లోటుపాట్లను ఆయన జర్నలిస్టుల సాయంతో కళ్లకు కట్టినట్లు చూపించారు. అనూప్ చటర్జీ ఒక జర్నలిస్ట్ ని డాక్టర్ వేషంలో మదర్ తెరీసా సంస్థలోకి పంపించి వైద్యపరంగా మరియు ఇతరత్ర అంశాల్లో అక్కడ జరుగుతున్న నేరాలను, ఘోరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మదర్ తెరీసా చారిటీ సంస్థలో ఎక్కువగా ఎయిడ్స్ రోగులు ఉండేవారు. వాస్తవానికి వాళ్ళకి అక్కడ సరైన ట్రీట్మెంట్ అందేది కాదు. అసలు అక్కడ ట్రైన్డ్ డాక్టర్లు గాని, నర్సులు గాని ఉండేవారు కాదు. ఒకే ఇంజెక్షన్ ని చాలా మందికి వాడేవారు. తద్వారా హెచ్ఐవి వ్యాప్తికి ఇండైరెక్ట్ గా కారణమయ్యారు. అంతేకాదు, మదర్ తెరీసా సంస్థలో మతి స్థిమితం లేని పిల్లల్ని బంధించి ఉంచేవారు. మానసిక రోగులను స్వేచ్ఛగా తిరగనివ్వకుండా ఒకే చోట కట్టడి చేసేవారు. పేషెంట్లకు పరిశుభ్రమైన వాతావరణం, బెడ్లు, మెడిసిన్స్ ఉండేవి కాదు. ఇలాంటి నగ్న సత్యాలెన్నో బయటి ప్రపంచానికి, మూడో కంటోడికి తెలిసేవి కాదు. కారణం, అవన్నీ మదర్ తెరీసాను దాటి వెళ్లేవి కావు. ఆమె వద్దే ఆగిపోయేవి. రోగులకు వేడి నీళ్లు గాని, పెయిన్ కిల్లర్స్ గాని ఇచ్చేవారు కాదు. దయామయిగా పేరొందిన మదర్ తెరీసా నిజానికి చాలా నిర్దయగా వ్యవహరించేవారట. మదర్ తెరీసా నడిపే మిషనరీస్ ఆఫ్ చారిటీ వార్షిక ఆదాయం 100 మిలియన్ల కన్నా ఎక్కువే ఉన్నప్పటికీ తనకు తాను మాత్రం ఎంతో పేద సంస్థగా చూపించుకునేది. మిషనరీస్ ఆఫ్ చారిటీకి నిజమైన దాతలతో పాటు సంఘ విద్రోహ శక్తుల నుంచి, ఒక దేశ నియంత నుంచి కూడా నిధులు వచ్చేవి. ఓ వ్యక్తి ఇన్వెస్టర్లను మోసం చేసి సంపాదించిన డబ్బును మదర్ తెరీసా చారిటీస్ కి విరాళమిచ్చారని తెలిసినా ఆమె ఆ ఫండ్స్ ను వెనక్కి ఇవ్వలేదు. ఆ విధంగా పోగైన సొమ్ము మొత్తాన్ని మదర్ తెరీసా వాటికన్ సిటీ బ్యాంక్ లో డిపాజిట్ చేసేవారు. ఆ బ్యాంక్ లో అతిపెద్ద ఖాతాదారు మదర్ తెరీసానే కావడం గమనించాల్సిన విషయం. మదర్ తెరీసా ఎంత పెద్ద అకౌంట్ హోల్డర్ అంటే ఆ ఖాతాలోని డబ్బును విత్డ్రా చేస్తే బ్యాంకే మూతపడేంత పెద్ద ఖాతా అన్నమాట. మదర్ తెరీసా సంస్థకు వచ్చే విరాళాల లెక్కలను బయటకు పొక్కనిచ్చేవారు కాదు. కారణం, ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండటమే. అందువల్ల ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు అనే వివరాలను పుస్తకాల్లో నమోదు చేసేవారు కాదు. అలాగని ఆ డబ్బులను పేదవాళ్లకు పంచారా అంటే అది లేదు. పేదవాళ్ల కోసం మదర్ తెరీసా చేసినట్లు చెప్పుకునే సేవల కన్నా వాళ్లను చూపించి సేకరించిన నిధులే ఎక్కువ మొత్తంలో ఉండేవి. అంటే పేదవాళ్లకు మదర్ తెరీసా ఎంతవరకు ఉపయోగపడ్డారు అనే దానికన్నా పేదలే మదర్ తెరీసాకు బాగా పనికొచ్చారని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం, మదర్ తెరీసా సంస్థలో మత మార్పిళ్లు. ఇతర మతాలకు చెందిన పేదలను క్రైస్తవ మతంలోకి బలవంతంగా మార్చడం కోసమే మదర్ తెరీసాకు విరాళాల రూపంలో డబ్బులొచ్చేవని టాక్. పేదలకు నామమాత్రంగా, తూతూ మంత్రంగా వైద్యం అందించిన మదర్ తెరీసా తాను అనారోగ్యం పాలైనప్పుడు మాత్రం
అమెరికాలోని పెద్ద ఆసుపత్రిలో చికిత్స పొందేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే మదర్ తెరీసాలోని మనం నమ్మలేని చీకటి కోణాలు చాలా కనిపిస్తాయి. ఇండియాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ లెక్కలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లోని ఆ సంస్థ శాఖల్లో ఎక్కడా కూడా ఆడిటింగ్ జరిగేది కాదు. దీన్ని బట్టి మదర్ తెరీసా వెనుక ఒక అంతర్జాతీయ మాఫియా ఉందని, ఆ ముఠా ఆధ్వర్యంలోనే మత మార్పిళ్లు, విరాళాల దోపిళ్లు జరిగాయని అర్థమవుతోంది. మదర్ తెరీసా పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండిపోవాలని అనుకున్నారు తప్ప పేదరికం మూలాలను నిర్మూలించడం కోసం పనిచేయలేదని, వాళ్లకు ఆర్థిక సాయం చేయలేదని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఆమె పేదలకు కూడు గూడు గుడ్డ మాత్రమే కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మదర్ తెరీసా నిజంగా మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన వ్యక్తి అయితే తన మిషనరీస్ ఆఫ్ చారిటీలో క్రైస్తవ ప్రార్థనలు ఎందుకు నిర్వహించేవారు అని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఒక మతానికి చెందిన వ్యక్తిలాగా కాకుండా తటస్థురాలిగా సేవలందించి ఉంటే ఇవాళ ఎన్ని ప్రతికూల చర్చనీయాంశాలు తెర మీదికి వచ్చేవి కావని అభిప్రాయపడుతున్నారు.